మన జీవితం దేవుని మహిమపరచడానికి ఉన్నటువంటిది. సో మన డిసిషన్స్ చాలా ఇంపార్టెంట్. మనం తీసుకుంటున్న డిసిషన్స్ మన జీవితంలో గమ్యం మనకు కలుగచేస్తుంది. కొంతమంది తల్లిదండ్రులు విడిచిపెట్టాలనే డిసిషన్ తీసుకుంటారు. ఫ్రెండ్స్తో లైఫ్ టైం స్పెండ్ చేయాలనే నిర్ణయం తీసుకుంటారు. కానీ పెంచి పెద్ద చేసి చదివించి ముద్దు పెట్టి పెద్ద చేసిన తల్లిదండ్రులను వదిలేసి నిన్ననో మొన్ననో జోకులు చెప్పి కనబడిన స్నేహితునితో జీవితం గడపడానికి బయలుదేరిన బిడ్డ స్టార్టింగ్ 2 వీక్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. 1 మంత్ ఓకే. ఆ తర్వాత చిన్న చిన్న మనస్పర్ధలు, చిన్న చిన్న మాటలు, చిన్న చిన్న గాయాలు మనసుకు కలగడం ప్రారంభమైంది. పర్వాలేదులే, అయినా నా ఇంటికన్నా బెస్ట్ అని అనుకొని అలా వెళ్ళి 2 నెలలు దాటే వరకు అర్థమైంది ఇది సంథింగ్ ఈజ్ రాంగ్. ఈ ఫ్రెండ్షిప్ ఇది శాశ్వతంగా నిలవదు, ఇది కష్టం. నేను ఎంత స్ట్రగుల్ చేసినా ఈ ఫ్రెండ్షిప్ నిలబెట్టుకోవడం చాలా కష్టం. 3 మంత్స్కి అర్థమవుతుంది ఇది పరమ దరిద్రం. నేను తీసుకున్న నిర్ణయం ఫూలిష్నెస్. అయ్యయ్యో, నేను కన్న తల్లిని, ఆమె కన్నీళ్లు కారుచున్న ముఖమును నేను తృణీకరించి బయలుదేరానే, ఇవన్నీ చాలా పెద్ద పొరపాటు జరిగింది అని అనుకుంటారు. అప్పటికే అన్నీ అయిపోయింది. ఇక తిరిగి తల్లి దగ్గరికి వెళ్ళడానికి ఈగో ఒప్పుకోదు. తనకున్న అహం, మమ్మీ ఐఎమ్ సారీ, డాడీ ఐఎమ్ సారీ అని చెప్పడానికి ఉన్న మనస్సు లేక ఆరోగెంట్ నేచర్తో అలాగనే ముందుకు వెళ్ళి సొంతం కాళ్ళ మీద నిలబడడానికి ఉన్న ప్రయత్నం చేస్తారు. అప్పటికే ఫ్రెండ్ దూరం అయిపోయాడు. ఒంటరి పోరాటం. ఆ పోరాటంలో నిలవలేని పరిస్థితి వస్తే ఇక తీసుకునే డిసిషన్ తిరిగి ఇంటికి వెళదామని కాదు, చనిపోదాం, ఎందుకు ఈ జీవితం. అలాగ జీవితం ముగించిన అనేక మంది, వేలాది మంది ఆడపిల్లలు ఉన్నారు మన సమాజంలో. ప్రియులారా, ఒకటి గుర్తుపెట్టుకోండి, నిన్ను కని పెంచి పెద్ద చేసిన తల్లిని తండ్రిని ఏడిపించి ఒక డిసిషన్ ఎన్నడూ నువ్వు తీసుకోకూడదు. ఎందుకనగా నీకు దేవుని ఆశీర్వాదం నీలోనికి రావడానికి దేవుడు పెట్టిన ఛానల్ నీ పేరెంట్స్. వారిని బాధపెట్టి వారిని కలవరపరిచి ఒక డిసిషన్ ఎన్నడూ తీసుకోకూడదు. మెరిసేదాన్ని బంగారం కాదమ్మా, ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి. దేవుడు నీ కోసం ఏర్పరచిన ఆ సుస్థిరమైన భవిష్యత్ కొరకు యు మస్ట్ టేక్ ఎ స్ట్రాంగ్ డిసిషన్. ఉసురుకాయ చేదుగా ఉంటాయి, కానీ కొంత సమయం తర్వాత దానికి తీపి వస్తుంది. తల్లి మాట చేదు, తండ్రి మాట చేదు. ఇటువంటి మూర్ఖులు నాకు తల్లిదండ్రులుగా దొరికింది కదా అని అనుకుంటారు కొందరు. కానీ 20 years తర్వాత చెబుతారు, బికాస్ ఆఫ్ మై డాడ్, బికాస్ ఆఫ్ మై మామ్ ఐఎమ్ హియర్. వాత పడ్డది, దెబ్బలు తిన్నది, తిట్లు తిన్నది, అవన్నీ మేలు కోసం సమకూడి జరిగింది. నేను దారి తప్పిపోకుండా ఒక సెక్యూరిటీగా నా మమ్మీ నా కోసం నిలబడినది, మా డాడీ నా కోసం నిలబడినది, నన్ను కాపాడారు. వారు నిమిత్తం నేను ఈరోజు సక్సెస్ అయ్యాను అని చెప్పగలుగుతున్న వారు కొద్దిమంది ఉంటారు. మీరు అందులో ఉండాలని నేను ఆశిస్తున్నాను. ఈ లోకం చూపించే ఆ సుందర వాగ్దానములు శాశ్వతమైన వాగ్దానములు కాదు. దేవుని కృప పొందుతున్న నీకు దేవుడు అనుగ్రహిస్తున్న మార్గములు ఇరుకు మార్గం అని అంటున్నారు. విశాల మార్గం అవతల ఉంది, అది నాశనములోనికి నిన్ను నడిపించుచున్నప్పుడు ఇరుకు మార్గము గుండా వెళ్ళుచున్నవాడు ధన్యుడు అని బైబిల్ చెప్తున్నారు. తల్లిదండ్రులు డిసిప్లిన్ చేస్తుండే కొందరికి నచ్చదు. నా ఫ్రెండ్కు ఎవ్వరు ఏం అడగరు, ఏ అర్ధరాత్రి ఇంటికి వచ్చినా ఎక్కడికి పోయినావని అడగరు. ఆ ఇల్లు నిజమైన ఇల్లు కాదు, ఆ తల్లిదండ్రులు నిజమైన మనుషులు కాదు. పిల్లలను క్రమశిక్షణగా, మగపిల్లలైనా ఆడపిల్లలైనా ప్రతిదానికి ఒక సిస్టమ్, ఒక డిసిప్లిన్, వారు వెళ్ళవలసిన సమయం, వారు రావలసిన సమయం, ఇవన్నీ ఉంటేనే ఒక లెక్క, ఒక జవాబు. ఇవి ఉంటేనే ఆ ఇల్లు నిజమైన ఇల్లుగా ఉంటాయి. ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు అనేటువంటిది ఇల్లు కాదు, చర్చు కాదు. ఒక సంఘం అన్నప్పుడు ఆ సంఘములో సభ్యునికి ఉన్న రెస్పాన్సిబిలిటీ సభ్యుడు చేపట్టాలి.
కాపరితో ఉన్నటువంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. ఇది దేవుడు మనకిచ్చిన గొప్ప ఆతిథ్యత. దానిని మనం పాటించుకుంటూ నడవడం ద్వారా ఏం జరుగుతుందో తెలుసా? యూ విల్ బికమ్ ఏ సక్సెస్. వెన్ యూ ఆర్ ఏ సక్సెస్, వీఆర్ ఆల్సో సక్సెస్. మా పిల్లలందరూ దేవుని కృపలో ఉన్నారు అని చెప్పడం కన్నా గొప్ప ధన్యత ఏ తండ్రికి లేరండి. మీరందరూ దేవునితో నడుస్తున్నారు అని వినటం కన్నా గొప్ప భాగ్యం మా జీవితంలో లేదండి. కనుక మీరు దేవునిలో నడుస్తున్నారు, దేవునిలో జీవిస్తున్నారు, దేవుని చిత్తం నెరవేరుస్తున్నారు. మీరు అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, మీరు ఇంగ్లాండ్లో ఉన్నా, మీరు ఎక్కడున్నా మీరు దేవునితో నడుస్తున్నారు అని వినడమే మా జీవితంలో ధన్యత, సంతోషం. కనుక ప్రియులారా, ఆత్మ విషయమై దీనులైన వారిగా మనం ఆయన సన్నిధిలో నడవడానికి మన జీవితాన్ని సమర్పించవలసినటువంటి అవసరత ఉంది.